జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సభతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టినే కాకుండా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారని చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారిపై ఎంతోమంది విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనతో స్థిరత్వం లేదని, చెప్పిన మాటకు కట్టుబడి ఉండరంటూ ఎన్నికల ముందు వరకు రాజకీయ పార్టీ నాయకులతో పాటు మరికొందరు తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేసేవారి శాతం కొంతవరకు తగ్గింది. ఎన్నికల్లో 100% సక్సెస్ రేటు సాధించడంతో అప్పటికి విమర్శలు ఎదుర్కొన్న పవన్పై ప్రశంసల వర్షం కురిసింది. పవన్కు రాజకీయ అనుభవం లేకపోయినా జనసేన పార్టీని స్థాపించిన తర్వాత నుంచి రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా అంబానీ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాణిస్తున్నారు. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పేరు మారుమోగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పేరు తలస్తూ వస్తున్నారు. ఇది చాలా గ్రేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అంబానీ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.